శ్రీనివాస్ గారు, మరో అంశం చూసుకున్నట్లయితే ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం యూరియా కొరత. వర్షాకాలము చక్కగా పైర్లు వేసుకునే టైంలో యూరియా కొరత. ఆరుగాలం శ్రమించి దిగుబడి వస్తే రేటు లేక కొంత ఇబ్బంది పడే సందర్భం ఉంటుంది. ఇప్పుడు ఆదిలోని అంశపాదులాగా ఇప్పుడు యూరియా కొరత. ఈ రైతులు వెళ్ళి యూరియా షాపులు ఎదురుగా నిలబడటం, యార్డుల్లో వేచి ఉండటం ఎలా చూడొచ్చు? ఒకటండి, మనం రైతుల పక్షాన ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో దేశానికి అన్నం పెడుతున్నాడు, దేశానికి అన్ని పెడుతున్న గౌరవం ఏమాత్రం లేనివాడు రైతుగా మారిపోయాడు. రైతుకు గౌరవం ఇవ్వాల్సిన దాంట్లో ఓ చిన్న ప్రైవేట్ ఆఫీస్లో ఒక అటెండర్గా ఉండే అతనికి కూడా ఇచ్చే గౌరవం కూడా రైతుకి ఇవ్వట్లేదు. అంటే వాళ్ళకు కూడా గౌరవం ఇవ్వద్దని నేను అంటలేదు, ఇచ్చే గౌరవం కూడా రైతుకి ఇవ్వట్లేదు. అవును, చాలా ప్రభుత్వ కార్యాలయాలు అది చాలా అసహించుకుందట్టు కొంతమంది మాట్లాడుతున్నారు. ఒకటి. రెండో విషయం, మీరు యూరియా అనేది తప్పనిసరి కొన్ని చోట్ల కొరత ఉంది, కానీ ఉప్పు కొరతని ఎప్పుడైతే వచ్చిందో, ఉప్పు కొరత వచ్చే అవకాశం ఉందని కానీ ఒక్కొక్కళ్ళు నేను వేసుకొచ్చారు. ఉప్పు భారీ కొరత వచ్చింది. వాళ్ళు కొన్నదాన్ని వచ్చే 10 సంవత్సరాలు వాడుకోవచ్చు. అది కాదు, ప్రజలు ఒక సైకలాజికల్గా అది ఏంటంటే మైండ్లో పడిపోతుంది. రెసిషన్ వస్తుందేమో అని ముందుగా తీసుకున్నాం. కానీ జరిగింది ఏంటంటే తెలంగాణలో కొరత ఎక్కువ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా కోనసీమ కానీ 3-4 జిల్లాల్లో కొరత దాదాపు 30% కొరత కనపడతా ఉందని అంటే వార్తలు వస్తున్నాయి. కానీ తెలంగాణలో దాదాపు 10 లక్షల టన్నులు రావాల్సి ఉంటే ఇంకా 3,82,000 టన్నులు రాలేదు. దానికి రామగుండం గత 7 నెలల నుంచి యూరియా ఫ్యాక్టరీ కొరత వచ్చింది, అది క్లోజ్ అయిపోయింది. అంటే రామగుండం నుంచి మెజార్టీ తెలంగాణకి ఇచ్చేవారు సప్లైస్. ఇవాళ ఐఎఫ్ఎల్ ఒకటి క్రిబ్కో దించి కేటాయిస్తున్నా అని చెప్తున్నారు. తర్వాత తెలంగాణకు సంబంధించిన ఉత్తర భారతీయ జనతా పార్టీ ఎంపీ గౌరవనీయులు రఘునందన్ రావు అన్నారు, పాకిస్తాన్తో యుద్ధం వల్ల చైనాతో వల్ల మనకి ఆగిపోయిందని చెప్పారు. అంటే ఆ యుద్ధం తప్పని అంటున్నారో ఏంటో నాకు తెలియదు. సరే, వారిని గురించి మాట్లాడటం ఎక్కువ ప్రస్తావించను. అంటే కారణాలు, వీళ్ళు కేంద్ర ప్రభుత్వం మోసం చేసింది, ద్రోహం చేసింది ఎక్కువ కేంద్ర ప్రభుత్వం. నో సెకండ్ థాట్ ఇన్ దట్. గుజరాత్కి మాత్రం ఏ ఇబ్బంది లేవు. సరే, నాకు చెప్పాను కదా, తెలంగాణకు బడ్జెట్లో ₹1,00,00,000 రైల్వే బడ్జెట్లు ఈ సంవత్సరం పెంచి 8,500 రెట్లు 8,500 కోట్ల రూపాయలు అదనంగా గుజరాత్కి ఇస్తే కూడా మాట్లాడకుండా చప్పట్లు చేసుకుని రికార్డ్ బడ్జెట్ సీట్లు పంచుకున్న బ్యాచ్ ఇది. ఐ డోంట్ వాంట్ సే బియాండ్ దట్. వాళ్ళు సరే, ఇంకా చాలా 61,000 కోట్లు కేటాయించుకున్నారు 2 రాష్ట్రాలకి. తెలంగాణకి 5,300 కోట్లు. చైనా మాట్లాడరు, పండుగ చేసుకోండి, ఇక్కడ జనాలు మాయలో పెడుతున్నారు. ఏంటంటే హిందుత్వం. ఎవడు హిందూ? మేము హిందువునే. అయితే ఏంటి, హిందుత్వం కాపీరైట్ ఉందా పార్టీకి? అంతే కదా. చైనా దిక్కుమాలి, చైనా సన్నాస్, చైనా యూరియా కొరత ఇప్పుడు తిట్టారు కదా, నిన్నటి వరకు యూరియా కమిషన్లు అని తిట్టారు. ఇప్పుడు జింగ్పింగ్ దుర్మార్గున్నాడు. ఇప్పుడు జింగ్పింగ్ నయా దేవుడు అని, కొత్త దేవుడు అండి, పాటలు పాడుకుంటా సంతరాలు కమలాకాయలు అని తిరుగుతున్నాయి. ఇప్పుడు ఏమో మొన్నటి వరకు మోడీ ఔర్ ఎక్ బార్ ట్రంప్ అని ఎన్నికల ప్రచారం చేసినట్టు దేశ ప్రతిష్టను తాకట్టు పెడితే ఇప్పుడు ఆయన దుర్మార్గుడు అయిపోయాడు. ఆయన పూజలు చేశారు ఎవరు? ట్రంప్ గారికి ఎలక్షన్ ఏజెంట్గా దారుణంగా ప్రపంచ చరిత్ర లేదన్నట్టు ఒక గొప్ప దేశ అధినేత వెళ్ళి ప్రచారం చేశాడు అంత దారుణ స్థితిని తాకట్టు పెట్టారని అది పట్టట్లేదు. ఇవాళ యూరియాలో కూడా వాళ్ళ మీదకి ఎలిమెంట్ నెట్టేయడం. ఇవాళ తెలంగాణలో డెఫినెట్గా యూరియా కొరత ఉందండి. రైతులు దీన్ని అడ్వాంటేజ్ వ్యాపారులు తీసుకుంటున్నారు. ₹200 కట్టకి ఎక్స్ట్రా అడిగి తీసుకుంటున్నారని ఎంతకన్నా దారుణం ఇంకోటి ఉండదండి ఇవాళ. అందుకని రాష్ట్ర ప్రభుత్వం మేలుకోలేదంటే కొంత ఆలస్యమే ఉండవచ్చు బియాండ్ దట్ ముందల. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 87,600 టన్నులు అదనంగా యూరియా అవసరమైంది. ఎందుకంటే ఎక్కువ పంట చేయటం కానీ, వర్షాలు కొంచెం అధికంగా పడటం కానీ దానివల్ల అయింది. ఇప్పటికి కూడా 57,600 టన్నులు మళ్ళీ కేటాయించింది ప్రభుత్వం. సబ్సిడీ అవుతుంది. ప్రాబబ్లీ అది ఒక 10 రోజుల్లో సెప్టెంబర్ 3 నాటికైతే స్టాక్ ఆల్రెడీ 80,000 ఉంది మాకు అని చెప్తా ఉన్నారు. సరిపోతే పైన. అయితే కేంద్ర ప్రభుత్వం ఏదైతే కొరత ఉందో ఆ కొరత తీర్చడానికి సన్నాహాలు మొదలుపెట్టినట్టు కానీ దానికి తెలంగాణకు మాత్రం తీరని అన్యాయం చేస్తుందండి. నో సెకండ్ థాట్. ఒక నేషనల్ బడ్జెట్లో అన్ని విధాలుగా చెప్తున్నాయి. ఏంటంటే హిందూ మొత్తం ఒక కులం ఇవే కనపడతాయి వాళ్ళకి. మాట్లాడితే రోహింగ్యాలు, బంగ్లాదేశీలు ఇవాళ వాళ్ళు ఏం తెలియకుండా డైరెక్ట్గా తెలంగాణ ప్రభుత్వాలు అనమాట. కేసీఆర్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫ్లైట్లో దింపేసింది వాళ్ళని. బార్డర్లు దాటుకు వచ్చారు. మీరు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంది. ఆ తర్వాత అక్కడ ఒరిస్సా గవర్నమెంట్ అన్నీ ఉన్నాయి కదండి. ఛత్తీస్గఢ్లో ఉన్నారు. మీరు అక్కడ అన్నీ తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ అడవుల నుంచి వచ్చేస్తారా లేదా ఇంకో నుంచి వచ్చేస్తారా?
వచ్చితే మీదే ఉంటే పంపించామని చెప్తున్నాం కదా. దీనికి దానికి సంబంధం ఏంటంటే చెప్పాను కదా మీకు. దీనికి పాకిస్తాన్ యుద్ధం వచ్చిందని యూరియా కొలతకి పెట్టారు, ఎలా ఉందో. అందువల్ల ఇప్పుడు యూరియా రైతులకి ఇవాళ కనుక ఒక 10 రోజులు కనుక ఆలస్యం అయితే పంట దిగుబడి దాదాపు 10% పడిపోతుంది. 10% పడిపోయే అవకాశం ఉందండి. వాళ్ళకి వచ్చే లాభం ఏంటో తెలుసా మీకు? ఆ 10 బస్తాలు వచ్చిన దానికే లాభం. యాక్చువల్గా 5 ఎక్స్ట్రా బస్తాలే వాళ్ళకి లాభం అండి. 6 గాలం శ్రమించిన రైతుని ఒక సానుభూతి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఇలాంటి కొరత ముందు రాకుండా అందరూ ఫిషింగ్ ఇన్ ద ట్రబుల్ వాటర్స్ అని బీఆర్ఎస్ మాట్లాడుతుంది, బీజేపీ మాట్లాడుతుంది. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ కాంగ్రెస్ అండి. there may be some lacuna with them, but the situation అందరూ కలిసి పోరాడాల్సిన తమిళనాడు టైప్ మానేసి ఒకళ్ళొకళ్ళు కొట్టుకుని అందరూ వెళ్ళి గుజరాతీ పాదశాల దగ్గర అఫ్ కోర్స్ కవిత గారు కానీ లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వీళ్ళు ఎవరో సిపిఐ కానీ సిపిఎం కానీ వెళ్ళి వాళ్ళ దగ్గర తలకాయ తాకట్టు పెట్టరు. ఐఎమ్ సేయింగ్ అబౌట్ అదర్స్. లెట్ ఇస్ వెయిట్ అండ్ సీ. బట్ హోప్ ఈ సెప్టెంబర్ నెలాఖరుకల్లా ఆ లోపే భర్తీ చేస్తారన్న నమ్మకం ఉందా మీకు? ఈ ఆంధ్రప్రదేశ్ వరకు కొంతవరకు జరుగుతుందండి. ఎందుకంటే ఉత్తర భారత తెలంగాణ పార్టీ ఉంది కదా. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకా 4 జిల్లాల్లో కొరత కనపడతా ఉంది. అది బహుశా ఈ సెప్టెంబర్ 2వ వారం ఆఖరికల్లా ఇబ్బంది లేకుండా చూసుకుంటాం అనే పరిస్థితిలో మాట్లాడుతున్నారు. తెలంగాణలో చాలా చోట్ల వీళ్ళు వ్యాపారస్తులు కూడా పిలిచి చేస్తున్నారండి. సరే వీళ్ళు కూడా 505 గంటలు పడతాం, 1000 రూపాయలు కదా పోయింది అని తీసుకెళ్ళిపోతే ఇది వెళ్తున్నారు. ఇవన్నీ కూడా కొంచెం తొందరగా చేసుకుని ప్రణాళిక ప్రకారం అయితే బాగుండేదండి. శ్రీనివాస్ గారు, మరో అంశం చూసుకున్నట్లయితే కల్వకుంట్ల కవిత జరుగుతున్న పరిణామాలన్నీ మీరు నిశ్చితంగా గమనిస్తూనే ఉన్నారు. పేపర్ లీకేజ్ అయిన వాళ్ళ ఫాదర్కి ఏదైతే బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఆమె ఏదైతే లిఖితపూర్వకంగా లేఖ ఇవ్వటం, ఆ లేఖ లీక్ అవ్వటము, అక్కడి నుంచి చూస్తే ఆమె సస్పెండ్ అయ్యే వరకు, ఆమె సస్పెన్షన్ యాక్సెప్ట్ కూడా చేసినట్టుంది, సస్పెండ్ అయిన వరకు చూస్తే ఎట్లా చూడొచ్చు? ఇది ఎవరికి బెనిఫిట్ అవుతుంది? ముఖ్యంగా బీఆర్ఎస్కి ఎంతవరకు డ్యామేజ్ అవుతుంది? ఈమె సొంత పార్టీ దిశగా వెళతారా? ఎట్లా చూస్తారు? వ్యక్తిగత విషయాల మీద, వారి మీద, కవిత గారి మీద నిన్న కొంతమంది బీఆర్ఎస్ నాయకులు చేసిన కామెంట్ చూశానండి. ఐఎమ్ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్ ఇన్ దట్ అండి. ఐఎమ్ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్ ఇన్ దట్. ఎందుకంటున్నానంటే వ్యక్తిగత విషయాలు తప్పండి ప్రస్తావించుకోవడం. డిస్పైట్ దట్ నేను ఒకటిగా ఆలోచించుకోవాలి. కుటుంబంలో సమస్యలు వస్తాయి. ఇంత మాట్లాడారు. ఒక తెలుగు జాతిలో కూడా సమస్య వచ్చింది. ఆ రోజు ఏం మాట్లాడారు? గుండె గాయపరిచెట్టి మాట్లాడారు. రాష్ట్ర విభజన కోరటం వేరు, దుర్మార్గంగా అక్కడ ఉండేవాళ్ళు ఉచ్చాలు లఫంగాలు అంటే ఒక జిల్లాల్లో ఉండేవాళ్ళు అంతా కూడా తెలుగు జాతిలో భాగంగా ఉన్న కోస్తా రాయలసీమ ప్రజలందరూ కూడా ఉచ్చాలు లఫంగాలని కూడా మాట్లాడిన కుటుంబ సభ్యులే కదా మీరు. అప్పుడు ఎందుకు అబ్జెక్షన్ రాలేదు మీకు? మేము అబ్జెక్ట్ చేస్తున్నాం. మీ మీద కానీ ఎవరైనా అనుచిత పదాలను చేసినా కవిత గారి మీద కానీ ఎవరి మీద కానీ మేము ఖచ్చితంగా అపోజిషన్ చేస్తున్నాం. అంత దారుణంగా మాట్లాడితే, సపోర్టివ్గా మాట్లాడేది నిన్నగాక మొన్న కూడా మా బిర్యానీ పెండ కింద ఉంటుందా కేసీఆర్గా చెప్పింది అవసరం అండి. సరే, దట్ ఈస్ ఎంటైర్లీ రీజనల్ ఇష్యూ, పక్కన పెడదాం. బట్ ఒక మహిళగా, ఎందుకంటే దేశంలో ఎక్కడ అవినీతి జరగనట్టు ఆ కేజ్రీవాల్ గారిని సిసిరెడ్డి గారిని లోపలేసేదానికి ఈవిడిని అరెస్ట్ చేశారు. 2 అప్రూవల్ అయ్యారు. ఎవరయ్యారు? మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఇప్పుడు తెలుగుదేశం ఎంపీ, అంతకుముందు కాంగ్రెస్ ఎంపీ, వారి కుమారుడు గారు, అలాగే విజయసాయి రెడ్డి గారి అల్లుడు గారు, తమ్ముడు గారు శరత్చంద్ర ఇద్దరు అప్రూవ్గా మారిపోయారు. కేజ్రీవాల్ గారిని లోపలేశారు, కవిత గారిని లోపలేశారు. అంటే వాషింగ్ పౌడర్ నిర్మాలోకి వెళ్ళే వాళ్ళందరూ బాగానే ఉంటారా? ఐఎమ్ నాట్ సపోర్టింగ్. కవిత గారు అవినీతి చేస్తే ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోండి. కానీ సింగిల్ అవుట్ చేయటం ఏంటి? నా తెలుగు బిడ్డే ఆవిడ. ఎస్, ఐఎమ్ హ్యావింగ్ స్ట్రాంగ్ అబ్జెక్షన్ అబౌట్ వర్డ్స్ వాట్ ఎవర్ షీ యూజ్డ్. అంటే కుటుంబ వ్యక్తులే కావాలని ఇరికించారు అనే వ్యక్తులు ఆవిడ చెప్పేది. ఇప్పుడు హరీష్ రావు గారు పబ్లిక్ లీడర్ అండి. నేను దో ఐ డిఫర్ ఇన్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. మీరు చూసుకోండి, ఎన్నిసార్లు మీరు కూడా చర్చిలో హరీష్ రావు గారు కూడా వచ్చి ఉంటున్నారు మేము కూర్చున్నప్పుడు. ఐ వెర్మనెంట్లీ అపోజిట్ హిమ్ అండ్ హిస్ లాంగ్వేజ్ ఇన్ సర్టన్ ఇష్యూస్. బట్ నానానికి ఒక కోణం, ఆయన పబ్లిక్ లీడర్. మీరు సిద్దిపేట కాన్స్టిట్యున్సీకి వెళ్ళండి, అందవే వెళ్ళినప్పుడు, నిజామాబాద్ కానీ ఆదిలాబాద్ కానీ వెళ్ళినప్పుడు దారిలోంచి వెళ్ళరు సార్, వెళ్ళండి. ఎందుకని కన్సిస్టెంట్గా ఆయన మెజార్టీ, లక్షల మెజార్టీలో నెగ్గుతున్న చిన్న విషయం కాదు కదా. మరి టార్గెటెడ్గా షూటర్ కాదు, ట్రబుల్ క్రియేటర్ అని ఎవరన్నా అనుకోవచ్చు. బట్ హరీష్ రావు గారు ఆయన విధానం కానీ, ప్రజల్ని ఈ తీసుకునే విధానం కానీ సమస్యలు మైనస్లు ఉండొచ్చు. బట్ ఆయన మీద కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల ఏంటండి సంతోష్ టార్గెట్. నేను ఆయన పెట్టిన గ్రీన్ తెలంగాణ దాంట్లో ఒకసారి నేను కూడా పాల్గొన్నాను. అంటే ఇస్తున్నప్పుడు ఏముందండి, వెళ్ళి 4 చెట్లు నాటడం,
దాంట్లో ఒకేసారి చూసే జీవితంలో, అంతకుమించి ఐ నెవర్ స్పోక్ టు హిమ్ ఆల్సో ఎట్ దట్ టైం. నమస్కారం. టార్గెట్ హరీష్ రావు సంతోష్ రావు చేస్తుందా, కేసీఆర్ ని చేస్తుందా? కేసీఆర్ గారిని చేయలేక ఇప్పుడు శివలింగం మీద తేలిందనుకోండి, తేలుని కొడితే శివలింగానికి వస్తుంది కదా ఇబ్బంది. ఇప్పుడు కేటీఆర్ గారి మీద ప్రాబ్లం ఉండొచ్చు కూడా, ఎందుకంటే బట్ డైరెక్ట్గా అటాక్ చేయకుండా ఆవిడకి అన్యాయం జరిగిందంటే జనాన్ని ఇప్పుడు అడిగేది ఆవిడ ఆస్తులు వాటాలు అడుగుతుంది. దట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ పర్సనల్ ఇష్యూస్. ఈ స్టెప్తో అక్కడెక్కడైతే సస్పెండ్ అయ్యారు పార్టీలో, ఆమె ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు. తెలంగాణ రాజకీయ చేశారు. షుడ్ అప్రిషియేట్ దట్. అవును, అంటే వీళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదా బీఆర్ఎస్? కానీ ఆవిడ అరెస్ట్ అయినప్పుడు, ఆ కేసులో అయినప్పుడు సాధ్యమైనంతగా తీసుకోలేదన్నారు. కానీ ప్రజలు ఎందుకనో షీ షుడ్ థింక్స్ ట్వైస్ అండి. ప్రజలు యాక్టివ్గా తీసుకోలేదు. నిజంగా నేను చెప్తున్నాను. అంటే మీరు చూసి వచ్చారంటే నాకు తిరుగుతాను, నాకు తెలుసు. ప్రజల్లో అంత ఆవేశం రాలేదు. నిజమండి. అదే కేసీఆర్ గారిని టచ్ చేసి చూడండి మీరు. ఇప్పుడు సానుభూతి వస్తుందా? కవిత కామెంట్ మీద, కానీ అదే కేసీఆర్ గారిని ముట్టుకోండి. దో అయిపోజ్ ఆయనే మాట్లాడింది, నేను మాట్లాడు. కానీ ఇద్దరిని ఒక కోణంలో చూడగలమా? అబ్సల్యూట్ గా కేసీఆర్ గారు కంప్లీట్లీ డిఫరెంట్ స్టాక్ అండి ఆయన. అంటే ఆయన ఐడియాలజీ కానీ అది కానీ ప్రజల్లో వచ్చిన పర్సెప్షన్ కానీ వేరు, వాళ్ళ పిల్లలు వేరు. కవిత గారికి అంత, ఎందుకంటే నేను నిజామాబాద్లో చూశాను. నేను వెళ్ళాను నిజామాబాద్, ఎన్నికల సమయంలో కూడా ఉన్నాను అక్కడే. నా మిత్రులు పోటీ చేశారు అక్కడ, నేను సపోర్ట్ చేశాను. అంతే, నా వల్ల 100 ఓట్లు వస్తాయా, 1000 ఓట్లు వస్తాయా, 10 ఓట్లు వస్తాయా డిఫరెంట్ ఇష్యూ. అక్కడ నిజామాబాద్ కానీ చుట్టుపక్కల కానీ ఆవిడ ఎంపీగా కూడా పోటీ చేశారు. అన్ని గుంటూరు పల్లెలేగా మొత్తం? అన్నీ కాదులేండి, జనరల్గా కాదు. ఎప్పటి గుంటూరు కాదు. నేను అక్కడ మండ వెంకటేశ్వరరావు గారి మీద పోటీ చేసిన నారాయణ గారు ఏదైతే 200 ఓట్లు తేడాతో ఓడిపోయారో, ఎట్ దట్ టైమ్ యూ సపోర్టెడ్ హిమ్. అండ్ మా క్లాస్మేట్ వాళ్ళ ఫాదర్, ఐ నో హిమ్ వెరీ వెల్. మండ వెంకటేశ్వర వ్యతిరేకంగా 1949లో ఉన్నారు కదండి. తర్వాత తమ్మ అమర్ద్ గారి కొడుకే గణేష్ గారని ఎమ్మెల్యే అయినాడు, మన 2 times అయినాడు. అందుకని ఎంటైర్లీ డోంట్ థింక్ దట్. అక్కడ నాకున్న ఫ్రెండ్స్ వాళ్ళు కానీ, బోధన ఉన్న చంద్రకాంత్ గారని మా క్లాస్, చంద్రకాంత్ గారు కానీ, ఆయన మహారాష్ట్రియన్ బేసికలీ, బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ స్టిల్ దేర్. వాళ్ళందరూ మా క్లాస్మేట్స్, నాకు ఎప్పటి ఇక్కడ పరిచయం కాదు. తర్వాత మండ వెంకటేశ్వర గారు రాష్ట్రానికి కొంత న్యాయం చేశారు. తెలుగు భాషకి జీవో ఇచ్చింది. రాష్ట్ర చరిత్రలో ఒక తెలుగు భాష మనగలిగిందంటే 2003లో తెలుగు భాషా సమితిను, తర్వాత సమాఖ్య అంత ప్రయత్నం చేసిన నావాడు కూడా ఆయనకు ఉపయోగపడింది అనుకుంటున్నా. సచ్ ఏ హంబుల్ గ్రేట్ డెస్టినీ చెప్తున్నాను నేను. విధంగా తెలుగు భాష ఉండాలి, ఇంగ్లీష్ కూడా ఉండాలి, అది వేరే విషయం. సరే, సబ్జెక్ట్ వచ్చిందని చెప్తున్నాను. కవిత గారు ఆ రోజు అక్కడ అంత పాజిటివ్ టాక్ తెచ్చుకోలేదు. ఆవిడ ఆలోచించుకోలేదు ఎందుకు రాలేదు. ఆవిడ అందరితో ఎక్కడికి వెళ్ళి పెడితే నమస్కారం, గౌరవం ఉంటాం అనేది వేరండి. ఎందుకని ప్రజల్లో మమేకమైనట్టు అనుకో, తెలంగాణ జాగృతి వాళ్ళ బతుకమ్మనే ఇది తెలంగాణలో దానికి ఇంపార్టెన్స్ ఉంది, ఇన్హెరెంట్గా ఉంది, పెరగటానికి డెఫినెట్గా ఆవిడే కారణం. అయితే ఈ తెలంగాణ రాజకీయ ముఖ్య చిత్రంలో ఏమైనా మార్పులు జరుగుతాయా? ఏమంటే, ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆడుతున్న విషపు నాటకంలో పాత్రధారులు చాలామంది ఉండొచ్చు. తెలంగాణ ఒక ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి ఢిల్లీ పాదశాల దగ్గర, గుజరాతీ పాదశాల దగ్గర, ఇంకొక రాజస్థానీ వ్యాపారుల దగ్గర తాకట్టు పెట్టే సిస్టమ్ ఉంటే మాత్రం దానికి అనుగుణంగా వెళ్తే కవిత గారు, దాన్ని వ్యతిరేకిస్తే కవిత గారు సక్సెస్ అవుతారు. నేను హైదరాబాద్లో కానీ మొత్తం తెలంగాణ అంతా, అక్కడ నంద్యాలలో కూడా మా అన్ని ప్రాంతాల్లో కూడా మార్వాడి గుజరాతీ హఠావో అని వచ్చింది చూసారా, దానికి నేను వ్యతిరేకం. కానీ వాళ్ళు చేసే దుర్మార్గాలకు మాత్రం కూడా వ్యతిరేకమే. నేను తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి. అందుకే కవిత రాజీనామా వెనకాల బీజేపీ ఏమైనా ఉంటుందని? బీజేపీ ఎందుకు ఉంటుందండి? ఆవిడ బీజేపీతో పొత్తునే వ్యతిరేకిస్తున్నారు మరి. అందుకని ఆవిడ రేపు పొద్దున ఈ స్టాండ్ మీద నిలబడితే షీ మే గెట్ సమ్ గ్రౌండ్. ఈ ఎంటైర్ ఇష్యూలో బీఆర్ఎస్కి ఏమైనా డ్యామేజ్ ఉంటుందా? డెఫినెట్గా ఉంటుందండి. కుటుంబంలో జరిగింది ఎందుకు ఉండదు? కానీ అన్న తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారి టైంలో, మన చంద్రబాబు గారి టైంలో పెడితే సక్సెస్ అయ్యారా? అవలేదు. కానీ లక్ష్మీభారత గారికి దాదాపు భయంకరమైన ఓట్లు వచ్చినాయి ఆవిడ పోటీ చేసినప్పుడు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి సింహం గుర్తు పోటీ చేసినప్పుడు చాలా చీల్చారు. జయకృష్ణ గారు, ఎన్టీ రామారావు గారు అబ్బాయి శ్రీకాకుళంలో ఎర్రనాయుడు గారి మీద చాలా 4-5 ఇంత వ్యాపారతిని మెజార్టీతో నెగ్గేసేవారు ఆయన. అసలు అంత మళ్ళీ ఆవిడ నెగ్గారు. నిర్ణయాత్మక శక్తి అయ్యారు కానీ వాళ్ళు చేల్చడంలో ఉపయోగపడారు ఉంటుంది. ఇదే పరిస్థితి పార్టీలో ఎవరో కుటుంబ సభ్యులు టకేలం వెళ్తే సక్సెస్ అయిన చాలా తక్కువ మంది. సక్సెస్ అయిపోయినా ఇంకొకరి గెలుపుకి వీళ్ళు నిర్దేశితులు అవుతారా? లేదా బీఆర్ఎస్ ఓటమి కారణంగా ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ మందలు ప్లేయింగ్ కార్డ్స్ క్లోజ్ టు దేర్ చెస్ట్. లెట్ us వెయిట్ అండి. వాళ్ళు చేసే కుట్రలు కుయుక్తులు ఏదైతే ఉన్నాయో
అది మనకు అర్థమైన తర్వాత ఇంకా పూర్తిగా మాట్లాడగలుగుతాం. ఇంకా కుటుంబం లోపలే ఉంది ఇష్యూ. బయటకు పార్టీ ఏదనుకున్నా సరే కుటుంబం లోపల ఉంది. హరీష్ రావు గారు వాళ్ళ మనుషులు కొంతమంది రియాక్ట్ అవుతున్నారు, బట్ మిగతా వాళ్ళు ఆయన ఈ మెయింటైన్డ్ సైలెన్స్. మీరు ఇందాకే చెప్పారు కేసీఆర్ గారి తత్వం కానీ ఆయన లెగసీ కానీ ఆయన తెలంగాణ ప్రజలతో పెన వేసుకున్న బంధం ఆయన రెచ్చగొట్టి చేసుకున్న బంధం. అయితే ఇది ప్యాచప్ వర్క్ చేసుకోగలుగుతారా కేసీఆర్ గారు? ఎప్పుడైతే కేసీఆర్ గారు కవిత గారు జైలు నుంచి వచ్చిన తర్వాత ఆవిడ కాళ్ళకి నమస్కారం పెట్టి చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళమన్న తీరు మరి ఎందుకంటే డిజోన్ చేసుకున్నట్టు కనిపించింది నాకు. కేటీఆర్ గారిని ఇక ఆ ఒత్తిడి కేటీఆర్ గారు ప్రజలకు కొంత దూరమైనట్టు కనిపిస్తుంది. ఈ ట్రైడ్ ఈజ్ లెవెల్ బెస్ట్ టు గెట్ స్ట్రాంగ్ ఫుట్ హోల్డ్ ఇన్ హైదరాబాద్ అండ్ తెలంగాణ ఆల్సో. ఆయన కొంతవరకు సస్టైన్ ఉండొచ్చు, కొంత అభివృద్ధి కూడా ప్రయత్నించారు. ఏది సాఫ్ట్వేర్ టెక్నాలజీ పేసి అలా తీసుకెళ్ళి ఇన్ఫ్రా రూట్ కానీ ప్రయత్నించారు. దాంట్లో స్వార్థం స్వలాభం కూడా ఉండటం వేరే ఉండొచ్చు, డినైయింగ్ దట్. బట్ కానీ ఏంటంటే ప్రజలకు దూరమైనట్టు, ఎందుకంటే 24 గంటలు ఆయన నాన్నగారు ఈయనే అందరికి అందుబాటులో ఉంటాం. ఆ ఫెసిలిటీ ఇప్పుడు హరీష్ రావు గారు ప్రజలతో కొంత టచ్ ఉన్నారు, ఈయన దూరం అయినా. నష్ట నివారణ చర్యలు తీసుకుంటారా కేసీఆర్? నాకు తెలుగు జాతిలో భాగంగా తెలంగాణలో ఉన్న ఇప్పుడు అక్కడ కూడా ప్రాంతీయ పార్టీ బలంగా ఉండాలని కోరుకుంటాను నేను. ఢిల్లీ పాదుషాల దగ్గర, రాణి సాహబుల దగ్గర తలకాయ తాకట్టు పెట్టే యొక్క ఆత్మగౌరవ బ్లేమి ఆ తెలుగు బిడ్డలు ఎవరికి ఉండకూడదు. తెలంగాణ సిడ్లు పొంగిన తెలంగాణ భూగర్భం ఉన్న సింగరేణి గల్ని గుమా వ్యాపారులు పరం చేస్తూ ఉంటే అడ్డుకోవాల్సిన తెలంగాణ, కోస్తా రాయలసీమని కాకుండా తెలుగు జాతికి అందరికన్నా మన రేవంత్ రెడ్డి గారు వచ్చారండి అక్కడికి స్టీల్ ప్లాంట్ విషయంలో అన్నింటిలో కలిసి పోరాడు పదం మాట్లాడుకుంటా కథం కలిపి పోరాడాల్సిన తెలుగు జాతి 13.5 కోట్ల మంది తెలుగు జాతులు, దాదాపు 9.5 కోట్ల మంది ఇక్కడే ఉన్నాం. అందుకని డెఫినెట్ గా నాకు అవసరమే తెలుగు జాతి ఆత్మగౌరవం అవసరం. తెలంగాణలో జరుగుతున్న దాంట్లో తెలంగాణ రాష్ట్రం ఇంకోటి అక్కడ ప్రాంతీయ పార్టీ ఖచ్చితంగా అవసరం ఉంది. దాన్ని నిర్వీర్యం చేయడానికి చేసే కుట్రలను మనం వ్యతిరేకించాలి. అది వాళ్ళ టీఆర్ షేప్ ఉండొచ్చు, ఇంకో షేప్ లో ఉండొచ్చు, నాకు అనవసరం ఉండేది. ఇమ్మెటల్ ఫర్ మీ, ఐ నాట్ సపోర్టింగ్ దట్ పార్టీ. బట్ ఇవాళ చేసే ఆ గుజరాతీ మార్వాడి వ్యాపారులను అనుకోదు మాకంటే గుమా వ్యాపారులు, గుట్టిగా మా చేసే వ్యాపారులు ఎవరైతే చేసినా కుట్రల్లో తెలంగాణ ప్రజలు మీరు చెప్తున్న యాంగిల్లోనే ఇదే జరుగుతోంది. పక్క కవిత రాజీనామా జరుగుతుంటే అక్కడ వచ్చేసి కాళేశ్వరానికి సంబంధించి కేసుని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిబిఐకి అప్పచెప్పటం ఎట్లా చూడొచ్చు? రేవంత్ రెడ్డి గారు చాలా మిస్టేక్ చేశారు. అవినీతి ఎక్స్పోజిషన్, కోస్ట్ కమిషన్ ఇవన్నీ కూడా ఆయన చేసిన విషయాల్లో కరెక్టేనండి. కానీ ఏదైతే ఉత్తర భారతీయ జనతా పార్టీ పదఘట్టనల మధ్య నలిగిపోతున్న మిగతా రాష్ట్రాలను కూడా చూసి కూడా ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో సిబిఐని రావద్దని చంద్రబాబు నాయుడు గారు నిషేధం విధించారు. అంటే మనం చేయడానికి హక్కు లేదు, ఎందుకంటే అనేక రాష్ట్రాలు ఉన్న కోర్టు డైరెక్ట్ చేసిన సిబిఐ రావచ్చు ఆ కేసు. అలాంటిది తెలంగాణలో ఆయన ఎవరి మీద కోపం కేసీఆర్ గారిని బీజేపీ నెట్టడానికి ప్రయత్నించారో అని అనిపిస్తుంది. ఎందుకంటే వాషింగ్ పౌడర్ నిర్మా బీజేపీలో ఉంది, తెలుసుగా పాల లాంటి తెలుపు అని కేసీఆర్ గారు చూపించారు కదా, దానికి ఆయన వలైపోయే సిచ్యువేషన్. కాకతాళీయంగా జరిగి ఉండొచ్చా లేకపోతే లేదండి, అది స్ట్రాటజిక్ మిస్టేక్. ఎవరు అడ్వైజ్ ఇచ్చారో కానీ రేపొద్దున ఆయన మీదకి వస్తుంది, రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఇది వచ్చే అవకాశం ఉంది. ఇది డెఫినెట్గా ఆయన ఆలోచించుకోవాలి. దానికి ఎవరు సలహాని ఎవరు ఇచ్చారో నాకు తెలియదు. బట్ ఆయన నిర్ణయం, దాంట్లో అవినీతిని బయట తీయాలని నిర్ణయం, దాన్ని కాపాడుకోవాలని నిర్ణయానికి లెటర్ సపోర్ట్. నేను తుమ్ముడు హెట్టించి మళ్ళీ పెడతాను, మళ్ళీ నేను దాన్ని పూర్తి చేస్తాను కాంగ్రెస్ వచ్చినట్టు మళ్ళీ మాట్లాడాను. నేను సభలో ఎక్కడ మేము వెళ్ళాం, రాజశేఖర్ గారు వర్ధన్ సభకి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడటం జరిగింది, మేమే చేస్తాను, సంతోషం. బట్ ఈ విషయంలో మాత్రం మీరు కొట్టుకుని గుజరాతీ పాదుషాల సిబిఐకి ఇవ్వకుండా అప్పచెప్పకుండా ఉండాల్సిందంటారు. సిబిసిఐడి ఏం తక్కువ, తెలంగాణలో మెరికల్ లాంటి వాళ్ళు ఉన్నారు, నిజాయితీ పడిన అధికారులు ఉన్నారు, ఏం తక్కువ అండి. కొంతమంది ఒకళ్ళిద్దరు ఉండట సిబిఐలో ఉండరా, సిబిఐలో కూడా దమ్మున్న ఉన్నారు. ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. మా దగ్గర వ్యవస్థ మీ చేతుల్లో ఉంది. మీరు అంటే వాళ్ళు సిబిఐ స్టాంప్ వేయాలా, అంతర్జాతీయ న్యాయస్థానం స్టాంప్ వేస్తున్నారు. సిబిఐ ఏం చేస్తుంది తెలుసు కదా మీకు. ఆల్ ఇండియా రేడియో అంటే ఆల్ ఇండియా రేడియో అయిపోయిందని అలా వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండగా, ఇది కూడా సిబిఐ ఏ విధంగా మారిపోయింది వాళ్ళ ఆల్ ఇండియా రేడియో. ఒకప్పుడు అనేవారండి, బాబురావు గారు ఇండియా ఇస్ ఇండియా, ఇందిరా ఇస్ ఇండియా అని దేవకాంత్ బాబురావు గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అన్నారు ఆ రోజుల్లో. 1972లో 73లో కూడా అప్పటి నుంచి ప్రజానించుకొని వెళ్ళారు. దట్ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇవాళ మాత్రం ఇది స్ట్రాటజిక్ మిస్టేక్ అని నేను అనుకుంటా ఉన్నాను. లాంగ్ టర్మ్లో రేవంత్ రెడ్డి గారు గవర్నీలు వారు తిరిగి ఆలోచించుకోవాలి, అవినీతిని వెలికి తీయాలి, దాన్ని సరిచేయాలనేది నిజమే. కానీ శంఖంలో పోస్తేనే తీర్థం అయినట్టు అది శంఖం కాదండి తీర్థం పోయటానికి సిబిఐ అనేది. అది కేంద్ర ప్రభుత్వంలో పాదుషాల ఆదేశాల ప్రకారం నడుచుకుని ఎంత అద్భుతమైన సంస్థ ఇప్పటికీ మెరికల్ అంటే ఉన్నారు.
వాళ్ళకి స్వతంత్రం చూస్తే చాలా బాగుంటుంది. ఐ రెస్పెక్ట్ దెమ్. అవును. ఎంత అద్భుతమైన అధికారులు, దానికి కావాలని ఆ క్యాడర్ కావాలని వెళ్తాం. పివి నరసింహారావు టైంలో వ్యవస్థలను ఆయన అయితే గట్టిగా పటిష్టం చేశారు. ఆ దిశగా పరిపాలన వెంటాడియండి. ఆయన వ్యవస్థలు వెంటాడితే మణేందర్ సింగ్ బిట్టా అని ఒక్క మనిషి తప్ప ఆయన కోర్టులో తిరుగుతున్నప్పుడు యూరియా స్కామ్లో ఒక్క మనిషి లేడు ఆయన అన్నమాట. ఆయన బాగుంది ఏంటండి, నా తెలుగు బిడ్డ ఆయన ఏదో పి రంగారావు గారు పాపం ఆయన అది వేరే, కానీ ఒక స్కూలు ఏదో చిన్న చిన్న లాభం అయినా జరుగుతుంది, కానీ ఆయన కుటుంబం బాగుంది ఏంటండి. టంగుటూరు ప్రకాశమంతులు గారు నట్టే ఏమని బాగుకున్నారు వాళ్ళు? ఏం బాగుకోలేదు. చిన్న చిన్న లోపాలు జరుగుతుంటాయి. ఐ నాట్ డినైయింగ్ దట్. తెలుగుదేశం పార్టీని విచ్ఛిన్నం చేయడానికి ఆయన చేసిన కుట్ర తప్పది. దిస్ అంటే స్పేట్ మాట్లాడుతున్నాం. కానీ నా రాష్ట్రానికి కూడా ఏం చేసుకోలేదు ఆయన. తెలుగు జాతికి కూడా చేయలేదు. దేశం మొత్తం తందనుకున్నాడు మా నరసింహరావు గారు, మా పావులపర్తి వెంకట నరసింహరావు గారు, నా తెలుగు బిడ్డ, కరీంనగర్ వంగర గ్రామానికి చెందిన ఆయన. ఆయన ఇక్కడ ఎంత గొప్పవాడండి. ఇక్కడ బహిష్కరిస్తే వెళ్ళి నాగపూర్ చౌకుని వచ్చాడు. నిజాం వందే మాత్రం గురించి పోరాడితే ఆయన, కానీ అక్కడ నాగపూర్ దేవులపల్లి వెంకటేశ్వర రామేంద్ర గారు అందరూ కూడా అంటున్నాను, అక్కడ వెళ్ళి వచ్చినాడు లాయర్ చదువుకుని వచ్చిన ఆయన. సరే ఏదైనా లెట్ అస్ వెయిట్ అండ్ సీ. అలాంటి ప్రతిష్టను మళ్ళీ నిలబెట్టుకునేటట్టు ఉండాలి. కానీ తెలంగాణలో వీళ్ళు కొట్టుకుని ఢిల్లీలో పాఠశాల దగ్గర తాకట్టు పెట్టేటట్టు ఉండకూడదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే తెలుగు జాతి మొత్తం కావాలి నాకు 13.5 కోట్లు. అవును. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.